దయచేసి మీ దగ్గరికే వాటర్ అలాగే బిస్కెట్ ప్యాకెట్ మజ్జిగ ప్యాకెట్ వస్తుంది. దయచేసి ఇది మన కార్యక్రమం, బాధ్యత మన అందరి మీద ఉంది. దయచేసి ఎక్కడ కూడా మీ దగ్గరికి వస్తాయి, మీరు ఎవరు కూడా లేదమ్మా, దయచేసి లేదు. ఎక్కడ కావాలి జగనన్న మళ్ళీ కావాలి గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే ఈ వెలుగు మెప్మా సభ్యులకు వచ్చిన ప్రజలందరికీ. జమ్మలమడుగు తాలూకాలో ఎందుకు ఒకప్పుడు పిల్లనియాలంటే కూడా భయపడుతున్నారు, మీకు అందరికీ తెలుసు. బయట నుంచి రావాలంటే ఎందుకు ఫ్యాక్షన్ పంప ఎప్పుడు చంపుకుంటారో తెలియదు. మీరందరూ కూడా ఇక్కడ ఉండే చాలా మహిళలు కూడా ఎప్పుడు గలాటలు ఉన్నాయి, ఎప్పుడు కూడా కొట్టుకుంటున్నారు. ఈ 15 ఏళ్లలో ఎన్ని నష్టాలు జరిగాయో మీకు అందరూ తెలుసు. కానీ ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా? జమ్మలమడుగులో ఎక్కడైనా దౌర్జన్యం జరిగిందా? ఎక్కడైనా ఏమైనా జరిగిందా? కేవలం ప్రశాంతత వాతావరణం జరిగింది. ఒక కొలాయి కనెక్షన్ టౌన్ లో కావాలంటే ఒక అయ్య కాడ చేతులు కట్టుకోవాలి. ఈ పొద్దు డెవలప్మెంట్ అభివృద్ధి జరగలేదన్నారు, అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్ జరిగింది. మీ పిల్లలు చదువుకునే దానికి పథకాలు ఇచ్చినారు. మనకిచ్చిన ఈ 5 ఏళ్ల అవకాశంలో 3 ఏళ్లు మాత్రమే మిగిలిందమ్మా. మీరు బాగా ఆలోచించండి. 3 ఏళ్లు మాత్రమే నాకు ఇచ్చిన అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం. ఎందుకంటారంటే 2 ఏళ్ల పరిధి కేవలం కరోనా వైరస్ మమ్మల్ని నాశనం చేసింది. మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. ఎందుకంటారంటే మీరందరూ కూడా 6 నెలల్లో అయితే ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి. కూరగాయలు మనం ఏమైనా సాయం చేయాల్సి వస్తుంది. మా పరిస్థితి కానీ మీ పరిస్థితి 5 నిమిషాల కూరగాయలు ఉండాలి, ఇంటికాడ ఉండాలి. అంటే మనకి వ్యాధి వస్తుందో, యాడ ప్రాణం పోతుందో అనే భయం ప్రతి ఒక్కరిలో ఉన్నారు. కానీ ఈరోజు మేము అన్ని జరిగినా కూడా ఈరోజు మెక్కిగా పల్లెల్లో చూడాలి, టౌన్ లో చూడాలి. లక్ష్మీనగర్ కానీ, భాగ్యనగర్ కానీ, వెంకటేశ్వర నగర్ కానీ కానీ ఇట్లా ఎత్తుకుంటా పోతే ఇంటర్నల్ రోడ్స్, నీళ్ల సమస్య. జమ్మలమడుగులో ఒకప్పుడు నీళ్ల సమస్య ఎందుకు లేదో తెలుసు. ఈరోజు టౌన్ లో అయితే నీళ్ల సమస్య లేదు. గుడం చెరువు పంచాయతీ కూడా చూస్తాం. గుడం చెరువు